మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున యూదా రాసిన పత్రిక బైబిల్ స్టడీ లెసన్ నంబర్ 10 అంటే చివరి లెసన్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు గడిచిన 9 వారాలు యూదా రాసిన పత్రికలో ఎపిసల్ ఆఫ్ జూడ్లో మనము దేవుడి వాక్యాన్ని సమయం తీసుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడానికి, దాని యొక్క వివరణ తెలుసుకోవడానికి, మన విశ్వాస జీవితానికి దేవుడికి విధేయులమై వినయ మనస్కులమై జీవించుటకు ఉపయోగపడినట్లు వాడుకోవడానికి, గడిచిన వారములన్నింటిలో కూడా దేవుడు చేసినటువంటి మేలును బట్టి, ఆయన చూపినటువంటి ప్రత్యేక కనికరము కృపను బట్టి ఆయనను ప్రప్రథమముగా స్తుతిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క బైబిల్ స్టడీ లెసన్స్లో ఎవరైతే రెగ్యులర్గా కంటిన్యూస్గా ఏది మిస్ అవ్వకుండా 9 లెసన్స్ ఇప్పటిదాకా ఫాలో అయ్యారో, అండ్ ఎవరైతే ఈ యొక్క లెసన్ విన్న తర్వాత, పాఠం విన్న తర్వాత మీరు వ్యక్తిగతంగా మీ బైబిల్ని తెరిచి ఆ ప్రకారము ధ్యానించి ఆ రకంగా ఉందో లేదో చూసుకున్నారో, అలాంటి వారిని అందరినీ ప్రభు మెండుగా దీవించునుగాక. అండ్ ఈ చివరి లెసన్ తర్వాత కూడా దేవుడు రాబోయే దినాల్లో ఆయన రాక పర్యంతం వరకు మిమ్మల్ని ఆయన యొక్క సురక్షితమైనటువంటి సన్నిధానంలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసి ఈరోజు లెసన్లోనికి మనం వెళ్దాం. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, ప్రభావం గల దేవుడవు, నిరంతరము స్తోత్రార్హుడవు, నీకే కృతజ్ఞతాస్తుతులు. మరి ఈరోజు చివరి లెసన్ని యూదా రాసిన పత్రికలో మేము ధ్యానించబోతుండగా మీ కృపా సన్నిధి, మీ యొక్క సహాయం మాకు దయచేయండి. ఆత్మ దేవుడు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించినట్లు, మేము మిమ్మల్ని స్తుతించి మహిమపరచున్నట్లు కృప చూపించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మాను త్రియేక దేవ, మా జీవితకాలం అంతా కూడా మేము మీతో నడిచే వారముగా, నమ్మకమైన వారముగా ఉండునట్లు సహాయం చేయమని, ఈ ప్రియులందరినీ కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో యూదా రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటుంది. 24, 25 వచనాలు మీ బైబిల్స్లో మీరు గమనించండి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. యూదా పత్రిక మరి చాలా గంభీరముగా రాయబడినటువంటి పత్రిక. దేవుడి యొక్క వాక్యపు హెచ్చరికలతో, దేవుడి యొక్క వాక్య ఉపదేశంతో, ఆయన దేవుని యందు విశ్వాసము, విధేయత కలిగినటువంటి పరిశుద్ధులకు చేసినటువంటి సూచనలతో వచ్చినటువంటి పత్రిక. ఈ పత్రికను ముగించే సమయంలో యూదా దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి ఆయన చేసినటువంటి సేవను చాలా అద్భుతంగా ముగించాడు. ఆయన రాసినటువంటి పత్రికను కూడా చాలా అద్భుతంగా ముగించాడు. మొదట శాల్యుటేషన్తో ప్రారంభించాడు, అంటే శుభములతో ప్రారంభించాడు, శుభాకాంక్షలతో ప్రారంభించాడు. తర్వాత స్టేటెడ్ పర్పస్, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో దాన్ని స్పష్టంగా ఎవరికైతే, ఏ సంఘానికి, ఏ ప్రభునందున్నటువంటి ప్రియులకైతే దీన్ని రాశాడో వారికి తెలియజేశాడు. ఆ తర్వాత స్పెసిఫిక్ టార్గెటెడ్ టీచింగ్ అబౌట్ ది అపాస్టేట్స్, మత భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు, అబద్ధికుల గురించి ఏదైతే సత్యాన్ని నేర్పించాలనుకున్నాడో ప్రత్యేకంగా ఆ యొక్క గురిని ఆయన కలిగి మనకు నేర్పించాడు. తర్వాత స్ట్రెంథనింగ్ ది సెయింట్స్, పరిశుద్ధులను బలపరచడం, అండ్ చివరికి ఈ యొక్క స్టెల్లార్ డాక్సాలజీ, ప్రకాశమానమైన లేకపోతే మహిమాయుక్తమైనటువంటి దీవెన లేక ఆశీర్వచనములతో కూడినటువంటి స్తుతి స్తోత్రములతో ఆయన ఈ పత్రికను ముగిస్తున్నాడు. ఈ దినాల్లో యూదా రాసిన పత్రికను మనం ధ్యానించుట దేవుని యొక్క ఉద్దేశము. అండ్ ఈ యొక్క పత్రిక ఒక అసమానమైనటువంటి పత్రిక, ఇతర పత్రికల్లో లేనటువంటి అంశములు, సత్యములు ఈ పత్రికలో దేవుడు మనకు అనుగ్రహించాడు. అండ్ ఈ పత్రిక ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారికి ఎంత గొప్ప మేలును ప్రస్తుతమే కాదు నిత్యత్వంలో చేస్తాడో దాని గురించి కూడా మనకు తెలియచేశాడు. సో గొప్ప నిరీక్షణతో అండ్ నిత్య ఆనందంతో నింపి మనల్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నాన్ని యూదా భక్తుడు చేశాడు. అండ్ ఈరోజు నా యొక్క అంశము అది ఆ గ్లోరియస్ బెనెడిక్షన్, మహిమయుక్తమైనటువంటి ఆశీర్వాదము లేకపోతే ఆశీర్వచనము. సో గ్లోరియస్ బెనెడిక్షన్ అనేది ఈరోజు మన యొక్క లెసన్ నంబర్ 10 టైటిల్. దీంట్లో కూడా మెయిన్ పాయింట్స్
రెండు ప్రధానమైనటువంటి పాయింట్స్ ఉంటాయి. దాంట్లో సబ్ పాయింట్స్ ఆఫ్ కోర్స్ బ్రీఫ్గా మనము చూసుకుంటూ వెళ్దాం. మొదటి పాయింట్ ఏంటంటే గాడ్స్ ప్రీడామినెన్స్, దేవుని యొక్క శక్తి సామర్థ్యం, లేక ఆయనే సర్వశక్తుడు అనే సత్యాన్ని యూదా మనకు తెలియజేస్తున్నాడు. 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తి గల. నా తెలుగు బైబిల్లో 24, 25 వచనాలు కలిసిపోయి ఉన్నాయి. అండ్ శక్తి గల అనేటువంటిది అంతకు మునుపు ఉన్నటువంటి వచనముతో కాకుండా కామా వచ్చి తర్వాత శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అని 25వ వచన ప్రారంభంలో మనకు కనబడుతుంది. కానీ నేను ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళ్తున్నాను కనుక అది ట్రాన్స్లేషన్లో ముందు నుండి చెప్తున్నట్టుగా మొదట వచ్చేటువంటిది. సో ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, నౌ టు హిమ్ హూ ఈస్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ స్టంబ్లింగ్ అండ్ టు ప్రెజెంట్ యూ ఫాల్ట్లెస్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ గ్లోరీ విత్ ఎక్సీడింగ్ జాయ్. సో అది ఆ రకంగా ఉంటుంది కనుక ఆ రకంగానే మనం దాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించేటువంటి శిష్యులందరినీ కూడా యూదా గొప్పగా బలపరుస్తున్నాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు, వారి వెన్ను తట్టి వారికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. అదేంటంటే మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. అండ్ ఆ దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఆయన పరిశుద్ధమైనటువంటి సంకల్పానికి అనుగుణంగా మనల్ని బలపరుస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. సో ఈ యొక్క గ్రేట్ అఫర్మేషన్తో, అంటే ఈ యొక్క గొప్ప నిర్ధారణతో ఆయన పత్రికను ముగిస్తున్నాడు. సో దేవుడి యొక్క సామర్థ్యమందు ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, దేవుడి యొక్క సంకల్పమందు ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, అలాంటి వారు వారి జీవితంలో ఎప్పుడు కూడా తప్పటడుగు వేయడానికి కానీ, దారి తప్పిపోవడానికి కానీ, తొందరపడి తప్పులు చేయడానికి కానీ, తొట్టిల్లడానికి కానీ ఆస్కారాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు సరైనటువంటి మార్గములో దేవుడి యొక్క సన్నిధిలో ఆయన సామర్థ్యము చేత నడిపించబడతారు. ఇది ఆయన వారికి తెలియజేస్తున్నటువంటి ప్రథమ విషయం. ఇది ఒక గొప్ప అష్యూరెన్స్తో కూడుకున్నటువంటి విషయం, అంటే గొప్ప నిశ్చయతతో కూడుకున్నటువంటి విషయం. 37వ కీర్తన 24వ వచనాన్ని మనం ఒకసారి చదివితే మీరు మీ బైబిల్ తెరిచి చూడొచ్చు. అక్కడ ఆ కీర్తనకారుడు ఈ రకంగా రాశాడు, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. యెహోవా అతని చేయిని పట్టుకొని ఉన్నాడు కనుక, ఈ బలాఢ్యుడైనటువంటి దేవుడు ఈ బలహీనుడైనటువంటి భక్తుని చేతిని పట్టుకున్నాడు కనుక, ఒకవేళ ఎప్పుడైనా భక్తుడు తొట్టిల్లి పడినా కూడా అతడు మరలా లేవకుండా ఉండడు. ఎందుకంటే బలమైనటువంటి దేవుని హస్తము అతన్ని పైకి లేవనెత్తుతుంది, అతన్ని నడిపిస్తుంది. అండ్ ఈ రకమైనటువంటి ఆశాజనకమైనటువంటి ప్రోత్సాహం లేకపోతే ఆత్మీయ సత్యము ఈ ప్రజలకు అవసరం. అబద్ధికుల గురించి, దారి తప్పినటువంటి విశ్వాస భ్రష్టుల గురించి, వెన్నుపోటు పొడిచేటువంటి వారి గురించి ఇంతవరకు హెచ్చరికలు చేసిన తర్వాత ఈ విశ్వాస సమాజం వారు, క్రైస్తవ సంఘం వారు బలహీనం అవ్వకుండా, భయపడకుండా, వారు దారిలో మరి మాకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, మేమేమి చేయాలో అనేటువంటి ఆందోళన, చింత లేకుండా ఉండడానికి వారికి ఒక హామీ ఇస్తున్నాడు, ఒక అష్యూరెన్స్ని అండ్ ఒక గ్యారంటీని ఇస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? గాడ్ ఈజ్ అవర్ గ్యారంటీ. దేవుడే మన గ్యారంటీ, దేవుడే మన హామీ. ఆయన ఉండగా మనకు ఎవడు కూడా ఏమీ చేయలేడు అనేటువంటి గొప్ప ఆ యొక్క బలముతో ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. సో సబ్ పాయింట్లో మొదటి పాయింట్ ఏ ఏంటంటే, గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఫాలింగ్. గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఫాలింగ్. శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు. మన దేవుడు ఈజ్ ఎ కేపబుల్ గాడ్, అంటే ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని కాపాడతాడు, ఆయన మనం తొట్టిల్లకుండా నిలబెడతాడు అని యూదా చెప్తున్నాడు. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో ఇక్కడ కూడా పేతురు ఏమని చెప్పాడు? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. సో అగైన్ అండ్ అగైన్ బైబిల్లో అనేక లేఖనాలు, వచనాలు మనం చూడొచ్చు. అన్నింటిలోనికి వెళ్తే సమయం ఎక్కువ అవుతుంది కనుక కొన్ని
ముఖ్యమైనటువంటి వచనాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సో దేవుని యొక్క శక్తిలో విశ్వాసం ఉన్నటువంటి వారు అదే శక్తి చేత కాపాడబడతారు కడవరి కాలమందు ప్రత్యక్షమయ్యబోయేటువంటి రక్షణ కొరకు. ఇప్పుడు ఇక్కడ వీరు పడిపోకుండా, తొట్టిల్లకుండా, ఆ యొక్క దారి నుండి వైదొలిగిపోకుండా, అంటే దారి పక్కన పడిపోకుండా, ఫాలింగ్ అవే అంటే దారి పక్కన పడిపోకుండా, వెనక్కి జారిపోకుండా దేవుడే తన శక్తితో కాపాడతాడు అనేటువంటి హామీని ఇస్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. తప్పిపోయిన ఎడల అనేటువంటి ఆ పదం మీద 1 అని ఉంది. కింద ఫుట్నోట్లో మీరు చూస్తే తొట్టిల్లిన ఎడల అని ఉంటుంది. అంటే దేవుడి యొక్క ఆజ్ఞల విషయములన్నింటినీ కూడా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తొట్టిల్లితే, స్టంబుల్ అవుతే అతడు అపరాధి అవుతాడు అని యాకోబు 2:10లో రాయబడింది. యాకోబు 3:2లో మనం చదివితే అనేక విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. దాని మీద కూడా ఫుట్నోట్ 2 అని ఉంటుంది. అది కూడా మీరు చూస్తే తొట్టిల్లుచున్నాం, అనేక విషయాల్లో మనము తొట్టిల్లుచున్నాం. వీఆర్ స్టంబ్లింగ్ ఇన్ మెనీ థింగ్స్ అని యాకోబు రాస్తున్నాడు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును అని యాకోబు చెప్తున్నాడు. ఇప్పుడు యాకోబు 2:10 కావచ్చు, 3:2 కావచ్చు. ఇక్కడ ఒక విశ్వాసి తన జీవితంలో అజాగ్రత్తగా ఉన్నప్పుడు, అవివేకంతో ఉన్నప్పుడు అండ్ అవిధేయత చూపి నడిచినప్పుడు తొట్టిల్లి పడి, స్లిప్ అయి పడి, స్టంబుల్ అయి పడి, దేవుడి యొక్క సంకల్పము నుండి, ఆయన యొక్క ఆదేశము నుండి, ఉపదేశము నుండి పడి తొట్టిల్లడానికి ఆస్కారం ఉంది. అలాంటిది మన జీవితంలో మనం చేస్తూ ఉంటాం, పాపంలో పడుతూ ఉంటాం అనే హెచ్చరికను ఇక్కడ మనము చదివాం. కానీ యూదా రాసినటువంటి మాటలకు, ఇక్కడ రాయబడినటువంటి మాటలకు ఒకే రకమైనటువంటి, అంటే ఆ రకంగా యూదా రాసినట్టుగా మనకు అక్కడ కనబడదు. యూదా ఏ రకంగా రాశాడో నేను మీకు చెప్పక మునుపు ఇంకొక వచనాన్ని నేను మీకు చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమన్స్ 11:11లో, కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లన రాదు. అపోస్తులైన పౌలు యూదుల గురించి మాట్లాడుతున్నప్పుడు, తన స్వజాతీయుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వారి గురించి ఏమంటున్నాడు అంటే, వారు ఇక పూర్తిగా పతనమైపోయేటట్టు, నిత్య నాశనములో పడిపోయినట్టు తొట్టిల్లారా, అట్లా అనరాదు అని అంటున్నాడు. ఇక్కడ సో యూదా రాసినటువంటి తొట్టిల్లుట అనేది ఏంటంటే, అబద్ధ బోధకులు, మత భ్రష్టులు, విశ్వాసహీనులు ఏ రకంగా దేవుడి కృప నుండి పడిపోయారో, నాశనానికి వారు నియమించబడ్డారో, ఆ రకంగా ఎవరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు పడి తొట్టిల్లి నాశనానికి అప్పగించబడకుండా కాపాడుటకు దేవుడు శక్తి గలవాడు. అది ఆయన యొక్క పాయింట్. 2వ పేతురు 1వ అధ్యాయము, తెలుగు బైబిల్లో 10-11 వచనాలు నేను చదువుతాను. అక్కడ కూడా ఇదే సత్యాన్ని అపోస్తలైనటువంటి పేతురు చాలా బలముగా చెప్తున్నాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎలాంటి క్రియలు చేస్తే? పైన రాయబడినటువంటి క్రియలు మీరు తర్వాత చదువుకోండి. 5వ వచనం నుండి విశ్వాసానికి అమర్చుకోవాల్సినటువంటి 7 గొప్ప లక్షణాల గురించి మాట్లాడాడు. వాటిని మీరు అమర్చుకుని వాటిలో మీరు పెరిగితే, వర్ధిల్లితే, విస్తరిస్తే అప్పుడు మీరు మీ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటువంటి వారిగా ఉంటారు. కనుక ఈ రకంగా మీరు క్రియలు చేసినప్పుడు ఎప్పుడునూ తొట్టిల్లరు. అంటే అసలు ఎన్నటికీ మీరు తొట్టిల్లరు. ఇన్ ద సెన్స్, మీరు రక్షణను కోల్పోయేటువంటి వారిగా, దేవుడి కృప నుండి పడిపోయేటువంటి వారిగా, నాశనానికి అప్పగింపబడేటువంటి వారిగా మీరెన్నడూ తొట్టిల్లరు. అండ్ ఇంకో మాట అంటాడు చూడండి, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సో ఇట్ ఈస్ అ గ్రేట్ హోప్ దట్ గాడ్ హెస్ గివెన్ త్రూ ద స్క్రిప్చర్స్. వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఆయన మనల్ని కాపాడుతాడు. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగాలు చాలా ఉన్నాయి. నేను ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. రోమా 8వ అధ్యాయము 31వ వచనం నుండి 39వ వచనం వరకు అధిక మనకు గ్రాండ్ ప్యాసేజ్ ఆఫ్ గ్రేట్ హోప్ ఫిల్డ్ స్క్రిప్చర్.
సో ఇది చాలా గంభీరమైనటువంటి గొప్ప ఆనందాన్ని అండ్ ప్రగాఢమైనటువంటి కృతజ్ఞతా భావాన్ని కలిగించేటువంటి పాఠ్యభాగం అది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని ప్రారంభించి అపోస్తులైనటువంటి పౌలు చివర్లో ఏమంటాడు 38, 39లో, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. సో అగైన్ అండ్ అగైన్ దేవుడు హామీ మీద హామీని మనకిచ్చాడు, వాక్యంలో ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు, నిత్యము ఏకరీతిగా ఉండే దేవుడు, సామర్థ్యము గల దేవుడు చెప్పింది ఏంటంటే, మీరన్నటికీ తొట్టిల్లకుండా నేను మిమ్మును కాపాడుతాను. ఇక్కడ తొట్టిల్లుట అనేటువంటి పదం స్టంబ్లింగ్ అని కొన్ని అండ్ ఫాలింగ్ అవే అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ట్రాన్స్లేషన్ని మనము చూస్తాము. అయితే యూదా 1వ అధ్యాయంలోనే 11వ వచనంలో కొంతమంది ఈ విశ్వాస భ్రష్టుల గురించి మాట్లాడినప్పుడు యూదా ఏమంటాడు, నడిచిన మార్గమున నడిచిరి అంటే వారు తప్పుత్రోవ గురించి, వారు నడిచినటువంటి దారి గురించి మాట్లాడతాడు. 18వ వచనంలో కూడా దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురు అని చెప్తాడు. అయితే వారితో మనల్ని ఒకవేళ పోలిస్తే, అంటే వారు అపవిత్రులు అండ్ వీరు దేవుని పిల్లలు, మనము క్రీస్తునందు విశ్వాసం కలిగినటువంటి మనము దేవుని యొక్క పవిత్రపరచబడినటువంటి పిల్లలము కనుక వారిలాగా మనం ఎన్నటికీ పడము అనేది ఆయన యొక్క ఉద్దేశం. అలా మన జీవితంలో మనము అనైతికముగా లేకపోతే ఇమారల్గా వారి వలె దారి తప్పిపోయేటువంటి వారముగా ఉండము అనేది ఆయన ఉద్దేశం. అండ్ మీరు చరిత్రలోనికి వెళ్ళి చరిత్రలో కూడా మీరు చూస్తే ఈ గ్రీక్ తత్వవేత్తలు అంటే గ్రీక్ ఫిలాసఫర్స్ వారు కూడా తరచూ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించేవారు. స్టంబ్లింగ్ అంటే తొట్టిల్లుట అంటే మారల్ స్టంబుల్ అంటే నైతికంగా తొట్టిల్లి పడిపోవడం. ఒక మనిషి తనకున్నటువంటి మంచితనం నుండి, తనలో ఉన్నటువంటి నీతి నుండి వాడు పడిపోవడం అంటే దాన్ని విడిచిపెట్టడం, విసర్జించడం, చెడిపోవడం, మారల్ స్టంబ్లింగ్స్ అనేవారు. సో ఎపిక్టెటస్ అనేటువంటి ఒక వ్యక్తి రకంగా అన్నాడు, అ గుడ్ మ్యాన్ డస్ నాట్ మేక్ మారల్ స్టంబ్లింగ్స్. ఒక మంచివాడు ఈ రకంగా నైతికంగా పతనం అవ్వడు, పడి తొట్టిల్లడు. వాళ్ళు అన్యుల గురించి మాట్లాడుతున్నారు, మామూలు మంచి మనుషులుగా పేర్కొనబడినటువంటి లేకపోతే ఆ రకంగా గుర్తింపబడినటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. ఫిలో అనేటువంటి ఇంకొక ఆయన ఏమంటాడు, ఆయన అంటాడు, For if God should will to judge the race of mortals without mercy, his sentence will be one of condemnation, since there is not a man who self-sustained has run the course of life from birth to death without stumbling. పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఏ మనిషి కూడా తొట్టిల్లకుండా బ్రతుకలేదు. ఒకవేళ దేవుడే కనికరము చూపకుండా ప్రతి ఒక్కడి మీద తీర్పు తీరిస్తే అందరినీ శిక్షకు అప్పగించాలి. కానీ దేవుడి కనికరాన్ని బట్టి వారు తొట్టిల్లకుండా ఉంటున్నారు. సో మనుషులు రకరకాలుగా తెలుసో తెలియకో తప్పుల్లో పడుతుంటారు, తొట్టిల్లుతుంటారు, లేస్తుంటారు. ఇది సమాజంలో మనం చూసేటువంటి విషయం. సామాజికంగా ఆలోచిస్తే ఏంటంటే సమాజం ఎదుట ఇది మంచి ఇది చెడు అని వారు కొన్ని ప్రమాణాలు పెట్టుకున్నారు. సో దీంట్లో నిలబడితే మంచివాడు తొట్టిల్లడు, దీని నుండి పడితే మరి చెడిపోయాడు అండ్ తొట్టిల్లాడు అనేటువంటి ఈ యొక్క ఆచారంలో వారు సమాజాన్ని నడిపిస్తుంటారు. ఇక్కడ దేవుడి వాక్యము నుండి మనకు ఇవ్వబడినటువంటి నీతి గురించి మనం మాట్లాడుతున్నాం. సో దేవునితో నడిచేవారు నీతిలో నుండి పడిపోయేటువంటి వారిగా ఉండరు. రెండవది, ఆ కాలంలో కొంతమంది దేవుడి మీద, సంఘం మీద, సేవకుల మీద తిరుగుబాటు చేశారు. అలాగే దేశం మీద తిరుగుబాటు చేసేవారు. జెలట్స్ అనేవారు, తెలుగులో జెలోతే అనేటువంటి పదాన్ని న్యూ టెస్టమెంట్లో చూస్తాం. అంటే వీరు దేశానికి వ్యతిరేకంగా ఆర్ దేశంలో ఎవరైతే నాయకులుగా ఉండి దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, వారు దాన్ని పతనానికి తీసుకుపోతున్నారు, వారితో మనం పోరాడాలి, వారి మాట మనం వినకూడదు, ఎదురు తిరగాలి, తిరుగుబాటు చేయాలి అనుకునేటువంటి వారు తిరుగుబాటుదారులుగా ఉంటారు. వారు కూడా తొట్టిల్లొచ్చు. సో ఈ రకంగా నైతికంగా అండ్ రెబెలియన్ ద్వారా తొట్టిల్లేటువంటి వారు ఆ టైంలో ఉండేవారు. వారిలాగా వీరు తొట్టిల్లరు అనే ఉద్దేశంతో యూదా భక్తుడు రాస్తున్నాడు. 26వ కీర్తన 1వ వచనంలో, తెలుగు బైబిల్లో కొంత మనకి స్పష్టంగా కనిపించదు కానీ ఇంగ్లీష్లో ఏముంటుందో కూడా నేను చదువుతాను. సో 26వ కీర్తన 1వ వచనంలో,
యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. ఏమీయు సందేహపడకుండా అని ఇక్కడ కీర్తనకారుడు రాశాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందంటే, ఐ హ్యావ్ ట్రస్టెడ్ ఆల్సో ఇన్ ద లార్డ్, దేర్ ఫోర్ ఐ షల్ నాట్ స్లైడ్. అంటే నేను జారను, ఐ షల్ నాట్ స్లిప్ ఆర్ స్టంబుల్, నేను మరి తొట్టిల్లను, నేను పడిపోను అనేటట్టు ఆయన చెప్తున్నాడు. నేను దేవుడి యందు విశ్వాసం ఉంచాను, దేవుడి మాటను నేను గైకొంటున్నాను కనుక నేను పడిపోను అనేటువంటి రకంగా కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. సో యూదా కూడా చెప్పేది అదే, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుడు తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తి కలిగినటువంటి వాడు. అండ్ ఇది మనందరినీ కూడా ఎంతో ధైర్యపరచాల్సినటువంటి విషయం. ఒక పురాతనమైనటువంటి భక్తుడు ఈ రకంగా రాశాడు, ఒకవేళ దేవుడే మనల్ని పట్టి నిలబెట్టి ఉండకపోతే మనము ఒక్క క్షణము కూడా నిలబడి ఉండలేము. ఎందుకంటే ఒక మనిషి చేతిలోని కర్ర వంటి వారము. ఆ మనిషి ఒకవేళ కర్రను విడిచిపెడితే అది వెనువెంటనే పడిపోతుంది. అండ్ మనము ఒక దాది ఎత్తుకున్నటువంటి చిన్న బిడ్డ వంటి వారము. ఆ దాది చేతుల్లో నుండి బిడ్డను వదిలితే అది కింద పడుతుంది. అలాగే మరి దేవుడు మనల్ని పట్టి నిలబెట్టి ఉండకపోతే మనమందరము కూడా స్వంతముగా నిలబడలేనటువంటి నిస్సహాయులము, బలహీనులము, పడిపోయేటువంటి వారం. సో మనకు విరోధంగా, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశములను గురించి ఆ భక్తుడు లాటిన్లో చెప్పినప్పుడు మొదట ఆయన ఏం చెప్పాడు? శరీరం మనతో అంటుందంట, ఈగో డెఫిసియం ఐ షల్ ఫెయిల్, నేను తప్పకుండా విఫలమవుతాను. లోకం మనతో అంటుందంట, ఈగో డెసిపియం ఐ విల్ డిసీవ్ దెమ్, నేను వారిని మోసగిస్తాను. అండ్ సాతాను, డెవిల్ అంటే అపవాది, ఈ రకంగా అంటాడంట, ఈగో ఎరిపియం అంటే ఐ విల్ టేక్ దెమ్ అవే, నేను వారిని దారి తప్పించి తీసుకెళ్ళిపోతాను. సో శరీరం కావచ్చు, లోకం కావచ్చు, సాతాను కావచ్చు, మనకు వ్యతిరేకంగా మనల్ని పడగొట్టి తొట్టిల్ల చేసి దారి తప్పించేటువంటి ప్రయత్నంలో విఫలం అవ్వకుండా పనిచేసే ఆ రకంగా వారు ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈగో కస్టోడియం. దేవుడు అంటున్నాడు ఈగో కస్టోడియం అంటే ఐ విల్ కీప్ దెమ్, నెవర్ ఫెయిల్ దెమ్ నార్ ఫర్సేక్ దెమ్, నేను వారిని కాపాడుతాను, ఎన్నడూ వారు విఫలమయ్యేటట్టు నేను వారిని విడిచిపెట్టను. సో ఎంత గొప్ప హామీయో చూడండి, ఎంత గొప్ప ధైర్యమో చూడండి. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? అయితే నీతిమంతులు ప్రతినిత్యము అనేక రకాలైనటువంటి శోధనలకు గురి అవుతుంటారు కనుక దేవుడి మీదే ఆధారపడాలి, దేవుడిని ఆశ్రయించాలి అండ్ దేవుడి యొక్క ఆలోచన చొప్పునే నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వారు తొట్టిల్లకుండా, వారు పడి పతనం అవ్వకుండా ఆయన కాపాడుటకు శక్తి కలిగినటువంటి వాడు. సామెతలు 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. దైవ జ్ఞానముతో, ఉపదేశంతో మనం నడుచుకున్నప్పుడు, బ్రతికినప్పుడు, అప్పుడు దేవుడి వాక్యం ఏమంటోంది? నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. 4వ అధ్యాయము 12లో కూడా సామెతల్లో, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకునబడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సో దేవుడి చిత్త ప్రకారం బ్రతికేటువంటి వారు, దేవుడి చేతుల్లో ఉన్నటువంటి వారు తొట్టిల్లరు. వారు నడిచినప్పుడు, నిలబడినప్పుడు, పరిగెత్తినప్పుడు వారు తొట్టిల్లకుండా వారి జీవితాన్ని ప్రభు భద్రపరుస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాల్లో యేసు ప్రభు కూడా ఒక గొప్ప విషయాన్ని ప్రకటించాడు. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. అంతకు మునిపే 8వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు, నేను లోకానికి వెలుగును అని. సో ఇక్కడ 9లో ఏమంటున్నాడు వచనంలో? వాడు లోకపు వెలుగును చూస్తాడు కనుక తొట్టిల్లడు. అంటే దేవుడి వాక్య జ్ఞానము ద్వారా, దేవుడి వాక్యం ద్వారా, విమోచకుడైనటువంటి యేసు ద్వారా, ఆయన మాదిరి ద్వారా, ఆయన చేత వెలిగింపబడి ఆయన్ని వెంబడించేటువంటి వారు తొట్టిల్లరు. వారు పగటిపూట నడుచుకుంటారు కనుక వారిని దేవుడు నడిపిస్తాడు. వారు పడకుండా దేవుడు జాగ్రత్తలు వహిస్తాడు. అండ్ ఇక ఇశ్రాయేలు ప్రజలందరికీ నిరంతరము తెలిసినటువంటి విషయము, లేక వారి యొక్క మదిలో మెదిలేటువంటి విషయము 121వ కీర్తనలో మనకు కూడా బాగా పరిచయం ఉన్నటువంటి విషయం ఏంటి? వారి రకంగా చెప్పారు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు.
సో ఎన్నిసార్లు చెప్పాడు చూడండి, నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, 3 సార్లు కాపాడువాడు 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 అని మన కాపరి, మన కావలి వానిగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు కనుక మనం తొట్టిల్లం. అహర్నిశలు 24/7 త్రూ ద వీక్, త్రూ ద మంత్, ఆల్ త్రూ ద ఇయర్ ఆయనే మనల్ని కాపాడుతాడు. అలాగే 141వ కీర్తన 9వ వచనాన్ని కూడా మనం చదివితే, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. సో ఈ అబద్ధికుల ద్వారా వచ్చేటువంటి ప్రమాదం, లేకపోతే శోధన, లేకపోతే ఆకర్షణ, దానికి ఒక వలగా అది వారు విసిరినప్పుడు అమాయకంగా ఉన్నటువంటి ఆత్మీయులు దాంట్లో పడి కొట్టుకొని పోకుండా వారిని దేవుడే కాపాడుతాడు. సో దేవుడు తన వాక్యము ద్వారా, తన కుమారుడు విమోచకుడైన యేసు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధుల ద్వారా, పరిచారకుల ద్వారా వీరిని హెచ్చరిస్తాడు అండ్ వీరిని కాపాడుతాడు. అది దేవుడు తీసుకున్నటువంటి బాధ్యత కనుక దాన్ని బట్టి మనం దేవుడికి ఎంతో రుణస్థులమై ఉండాలి. దేవుడిని మనము నిరంతరము కృతజ్ఞతలతో ఘనపరచాలి. 2వ తెస్సలోనిక 3:3లో కూడా వాక్యం ఈ రకంగా చెప్తోంది, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి మీద 3 అనుంది. ఆ 3లో మీరు చూస్తే దుష్టుని నుండి అని ఉంది. సో దుష్టుడు అపవాది నుండే కాదు, వాని సంబంధికులైనటువంటి ఈ దుష్టుల బారిన మనం పడకుండా వీరందరి బారి నుండి, వారి ఉర్ల నుండి దేవుడు మనల్ని కాపాడేటువంటి వానిగా ఉన్నాడు. యూదా పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే, గతంలోనే మనం దాన్ని చూసాము. ఆయన మనల్ని యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి అని తెలియజేస్తున్నాడు. సో యేసుక్రీస్తునందు ఉన్నటువంటి మనల్ని ఆయన యందు భద్రము చేశాడు, కాపాడుతున్నాడు. తర్వాత 21వ వచనంలో మీరు గమనించినట్లయితే మనకు కూడా ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యత ఏంటి? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సో దేవుడు మనల్ని క్రీస్తులో కాపాడుతున్నాడు. మనం కూడా క్రీస్తునందు నిలిచి ఉండి దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మనము కాపాడబడేటువంటి స్థితిలో ఉంటాం. అవివేకంగా, అక్రమముగా మనం నడుచుకోకపోతే తొట్టిల్లకుండా మనల్ని దేవుడు కాపాడుటకు శక్తి కలిగినటువంటి వాడు. సో గ్రీకులో వాడబడినటువంటి పదాన్ని ప్రాముఖ్యంగా ఇక్కడ యూదా రాసినటువంటి విధానంలో తర్జుమా చేసినప్పుడు వచ్చే అర్థం ఏంటంటే టు ప్రిజర్వ్, టు ప్రొటెక్ట్, టు గాడ్, అంటే కాపాడుట, భద్రపరచుట, సంరక్షించుట. ఆ పనిని దేవుడు చేస్తున్నాడు. ఒక విలువైనటువంటి వస్తువును లేకపోతే ఒక ఘనమైనటువంటి వ్యక్తిని మనం ఎలా కాపాడుతామో ఆ రకంగా కాపాడుతాను అని అంటున్నాడు. సో జువాన్ కార్లోస్ ఆర్టిజ్ అనేటువంటి ఒక సేవకుడు ఒక సర్కస్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సర్కస్ ఆర్టిస్ట్తో, స్టంట్ ఆర్టిస్ట్తో పై నుండి తిరిగి మరి పల్టీలు కొట్టి కిందికి దూకేటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, మీరు అంత ఎత్తు నుండి మరి రకరకాల విన్యాసాలు చేస్తూ కింద పడతారు, మీకు భయం ఉండదా? అప్పుడు ఆయన చెప్పాడు, మీలాగే అందరికీ భయం ఉంటుందండి, మాకు కూడా భయం ఉంటుంది. కాకపోతే మాకు ఒక సత్యం తెలుసు, మా కింద ఒక పెద్ద నెట్ ఉంటుంది, ఒక వల ఉంటుంది. సో మేము ఎంత ఎత్తు నుండి 1 పల్టీ 2 పల్టీ 3 పల్టీలు కొట్టి పడినా కూడా మా వెన్ను విరగదు, మా తల పగలదు అనేటువంటి సత్యం మాకు తెలుసు. ఎందుకంటే ఒకవేళ మేము విన్యాసాన్ని చేసేటప్పుడు విఫలమైతే మేము పడి మరి దెబ్బతినకుండా ఆ వల మమ్మల్ని కాపాడుతుంది. సో ఆ సత్యము ద్వారా మేము నిర్భయంగా, ఏ రకమైనటువంటి ఫియర్ లేకుండా, వరి లేకుండా మా యొక్క ఫీట్లన్నీ చేస్తుంటాం, స్టంట్లన్నీ చేస్తుంటాం. సో ఈ భక్తుడు, ఈ యొక్క పాస్టర్ గారు, కార్లోస్ అనేటువంటి పాస్టర్ గారు తన సంఘానికి వచ్చి ఏం చెప్తున్నాడు? వారు ఆ రకంగా విన్యాసాలు చేయడానికి వారికి ఉన్నటువంటి సెక్యూరిటీ నెట్టే కారణం. అలాగే మనం కూడా లోకంలో విశ్వాసంతో బ్రతకడానికి, విధేయతతో బ్రతకడానికి మనకున్నటువంటి సెక్యూరిటీ నెట్ దేవుడే. గాడ్ ఈజ్ అవర్ సెక్యూరిటీ. సో దేవుడే మనకు భద్రత, మనకు దేవుడిలోనే సెక్యూరిటీ ఉంది. మనకు దేవుడి యొక్క ఆ యొక్క బలమైనటువంటి హస్తములే మన యొక్క సెక్యూరిటీ కనుక వీ కెన్ డేర్ టు అటెంప్ట్ బిగ్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనము పూనుకోవచ్చు. అండ్ దేవుని కొరకు పవిత్రముగా బ్రతకడానికి మనం సాహసించవచ్చు. దేవుడి యొక్క వాక్యం అంతటిని కూడా గైకొనడానికి మనం సాహసించవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క నిత్యమైనటువంటి హస్తాలు మనల్ని నిరంతరము కాపాడేటువంటివిగా ఉన్నాయి. మనము దానిలో ఉన్నాం కనుక నిర్భయంగా పడతామేమో అనేటువంటి భయం లేకుండా
మనం ప్రభు కొరకు బ్రతకొచ్చు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి స్నేహితుడా, నీవు ఈ సమయంలో అలాంటి స్థితిలో ఉన్నావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నీవు నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మారు మనస్సు ద్వారా దేవుడికి అప్పగించేసుకొని మారిన వ్యక్తిగా నీవు ఉంటే, ఆయన రక్తంలో కడగబడినటువంటి ఆత్మతో ముద్రింపబడిన వ్యక్తిగా నీవు ఉంటే, వాక్యము చేత పోషింపబడి వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా నీవు ఉంటే, ఈ భద్రత నీకుంది. అలా నీవు లేకపోతే ఈ భద్రత నీకు లేదు అనేది గుర్తుపెట్టుకో. అంటే చివరిలో రక్షణ కోల్పోతామేమో అని కొంతమంది భయపడుతుంటారు. అవును, నీవు పాపంలోనే బతుకుతే రక్షణ కోల్పోతామని కొంతమంది బోధిస్తుంటారు. కానీ నిజముగా రక్షించబడినటువంటి వారిని ఎన్నడూ దేవుడు కోల్పోడు. యోహాను 10వ అధ్యాయం చదువుకోండి. అండ్ యేసు ప్రభు ద్వారా దేవుడు మనల్ని నిరంతరము నిత్య జీవార్థమై ఆయన కాపాడేటువంటి వాడు, అంత శక్తిని కలిగినటువంటి వాడు. సో అవర్ గాడ్ ఈస్ కేపబుల్ టు కీప్ అస్ ఫ్రమ్ ఫాలింగ్ ఇన్ టు డిసెప్షన్, మోసంలో తొట్టిల్లి పడకుండా కాపాడడానికి, డిఫైల్మెంట్లో అంటే మాలిన్యములో తొట్టిల్లి పడకుండా కాపాడడానికి, డిప్రెషన్లో కృంగుబాటులో నిరాశ నిస్పృహల్లోనికి తొట్టిల్లి పడకుండా కాపాడడానికి, డిఫీట్లో అపజయంలో తొట్టిల్లి పడిపోకుండా కాపాడడానికి, డెవిల్ యొక్క ట్రాప్లో సాతాని యొక్క కుతంత్రాల్లో వలల్లో పడి తొట్టిల్లకుండా ఉండడానికి, అండ్ ఫైనల్గా డిస్ట్రక్షన్లో మనం తొట్టిల్లి నాశనం అవ్వకుండా ఉండడానికి కాపాడుటకు దేవుడు శక్తి గలవాడు. పాయింట్ బి, రెండవ పాయింట్ ఏంటి దీంట్లో? గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రెజెంట్ యూ ఫాల్ట్లెస్. గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఫాలింగ్. తర్వాత గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రెజెంట్ యూ ఫాల్ట్లెస్. నీవు నిర్దోషముగా, లేకపోతే ఇక్కడ రాయబడినటువంటి మాట నిర్దోషులనుగా కాపాడి నిలబెట్టుటకు ఆయన శక్తి కలిగినటువంటి వాడు. నిర్దోషులను అని తెలుగు బైబిల్లో ఉంది, వితౌట్ బ్లెమిష్ అంటే మరక, మచ్చ, కలంకము లేకుండా అని ఇంగ్లీష్ వర్షన్స్లో మనకు ఉంటుంది. పాత నిబంధన మీ జ్ఞాపకం ఏమంటే, దేవుడి యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి బలులు తెచ్చినప్పుడు బలులు ఆ యొక్క జీవులు, ఆ జంతువులు కలంకము లేనివిగా, నిర్దోషమైనవిగా, అవయవాలు ఏవి చెడిపోయినటువంటివిగా ఉండకుండా, వాటికి మచ్చ మరకలు లేకుండా అన్ని చక్కగా పర్ఫెక్ట్గా హోల్సమ్గా ఉండేటట్టు తీసుకుని వచ్చి అర్పించమని దేవుడు చెప్పాడు. సో ఒక యానిమల్ సాక్రిఫైస్ వితౌట్ స్పాట్, వితౌట్ బ్లెమిష్, బ్లేమ్లెస్గా ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఆ రకంగానే వారు చేసేవారు. అలా లేని వాటిని వారు బలిగా అర్పించేవారు కారు. దాంతోపాటు దేవుడు ఆ యొక్క యాజకులలో కూడా బ్లేమ్లెస్గా, ఇలాగే వితౌట్ బ్లెమిష్, స్పాట్లెస్గా ఉండాలని చెప్పాడు. ఒక యాజకుడికి ఏదైనా అవయవ దోషం ఉందనుకోండి, అవయవ లోపం ఉందనుకోండి, అతన్ని యాజకత్వంలోనికి తీసుకునేవారు కారు. ఆ యొక్క వచనాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చదవట్లేదు, కానీ బైబిల్లో మీరు చదువుకోవచ్చు. నిర్గమాకాండంలో ఉంది. నిర్గమాకాండం 29:2 చదవండి, లేకపోతే లేవియాకాండం 1:3 చదవండి. అండ్ ఇవి యానిమల్ అంటే వితౌట్ బ్లెమిష్ యానిమల్ సాక్రిఫైసెస్ గురించి. తర్వాత ఇక యాజకుని గురించి మాట్లాడుతుంటే పాత నిబంధన యాజకుడి సంగతిని మీరు అక్కడ చదువుకోవచ్చు. న్యూ టెస్టిమెంట్లో మన ప్రధాన యాజకుడు, మన ప్రభు అయినటువంటి యేసుని గురించే బైబిల్ ఏం చెప్తుందో నేను మీకు చదువుతాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభువుని గురించి ఏ రకంగా వర్ణించబడిందో చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో నిర్దోషిగా దేవుడికి యేసు తన్ను తాను అప్పగించుకున్నాడు. పేతురు కూడా 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. సో యేసు ప్రభు యొక్క రక్తము పాపము లేని రక్తము, పవిత్రమైన రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తం. సో దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసును ఆ రకంగా అంగీకరించాడు. ఆయన బలులను ఆ రకంగా అంగీకరించాడు. యాజకులను ఆ రకంగా అంగీకరించాడు. అంటే వితౌట్ బ్లెమిష్, నిర్దోషంగా, కలంకము లేకుండా, బ్లేమ్లెస్గా. ఎందుకంటే దేవుడు ఆ ప్రకారము యథార్థపరుడు, అతి శ్రేష్ఠుడు, పవిత్రుడు, దోషము లేనివాడు. కనుక ఆయనను పోలినటువంటి వారే ఆయనతో ఉంటారు, ఉండగలరు. మనందరికీ తెలుసు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఉండగలరు? యథార్థవంతులే అని కీర్తన 15వ అధ్యాయంలో రాయబడింది. సో ఆ ప్రకారం దేవుడితో ఉండేటువంటి వారు ఉండాలి. ఫిలిప్పీ సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు పత్రిక రాసినప్పుడు
2వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క మాదిరిని గురించి మాట్లాడిన తర్వాత అదే 2:15లో తెలుగులో 14-15 కలిసి ఉంటాయి, కావలసిన భాగాన్ని చదువుతున్నాను. ఈ రకంగా వారికి ఆజ్ఞాపించాడు, ఉపదేశం చేశాడు. నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. సో ఆ ఫిలిప్పీ క్రైస్తవులకు ఏం చెప్తున్నాడు, యేసు శిష్యులకు ఏం చెప్తున్నాడు, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్యలో ఉన్నారంటే చెడిపోయి కుళ్ళిపోయినటువంటి వివేకం లేనటువంటి ప్రజల మధ్యలో బతుకుతున్నారు. మీరు వారిలో ఒకరిగా మారొద్దు, మీరు వారి తరహాలో జీవించొద్దు, నిరపరాధులుగా ఉండండి, నిష్కలంకులుగా ఉండండి, అనింద్యులుగా ఉండండి. అనింద్యులు అంటే బ్లేమ్లెస్, మీ మీద ఎవడు నింద మోపకుండా, మీ స్వంత కుటుంబీకులు కానీ, మీ బయటి బంధువులు కానీ, మీ సంఘపు వారు కానీ మీ మీద వాక్యము ద్వారా చూపించి నింద మోపకుండా మీరు జాగ్రత్తగా జీవించండి అని చెప్పాడు. ఆ రకంగా జీవిస్తేనే క్రీస్తు మనస్సు కలిగిన వారిగా మీరున్నట్టు లెక్క, లేకపోతే ఆ లెక్క అనేది లేనే లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఏ రకంగా తను తాను అర్పించుకున్నాడో అదే ప్రకారం మనం కూడా నిందారహితులముగా దేవుడి సన్నిధిలో ఆ యొక్క మహిమ కలిగినటువంటి దేవుడి సన్నిధిలో నిలువబెట్టబడతాం. ఎంత గొప్ప ధన్యత! బిబ్లికల్గా 3 రకాలుగా ఒక వ్యక్తి ఈ రకంగా వితౌట్ బ్లెమిష్ దేవుని ఎదుట మహిమలో నిలబడేటువంటి ఆధిక్యతను పొందుకోవచ్చు. మొదటిది స్వంతముగా విశ్వాసులు తమను తాము ఆ రకంగా దేవుడికి అర్పించుకోవడం. అది మనకి బైబిల్లో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం మనందరికీ ఈ పాటికి తెలిసినటువంటి విషయమే అది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇప్పుడు శరీరములను సజీవ యాగముగా దేవుడికి సమర్పించమని చెప్పాడు. ఓల్డ్ టెస్టమెంట్లో ఒక జంతువు శరీరమే అది సంపూర్ణముగా లేకపోతే, హోల్సమ్గా లేకపోతే, లేక అది స్పాట్లెస్గా లేకపోతే, వితౌట్ బ్లెమిష్గా లేకపోతే దేవుడు అంగీకరించేవాడు కాదు. ఇప్పుడు యేసు రక్తంతో కొనబడినటువంటి ఒక విశ్వాసి, ఆత్మతో నింపబడినటువంటి ఒక విశ్వాసి, పరిశుద్ధ లేఖనాలతో పరిశుద్ధ సంఘములో పోషించబడుతున్నటువంటి ఒక విశ్వాసి తన శరీరంతో ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు పాపం చేసి అపవిత్రపరిచి మైలపరిచి దాన్ని తెచ్చేసి నేను నీకు ఇస్తున్నాను అంటే దేవుడు అంగీకరిస్తాడు. సో దానికి ఒక విధానం ఉంది. వితౌట్ బ్లెమిష్, స్పాట్లెస్ అండ్ విత్ ఆల్ ప్యూరిటీ యూ మస్ట్ ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఎ సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైస్ అంటు దిస్ గ్లోరియస్ గాడ్. అది మొదట. దాని గురించి మీరు తర్వాత ఇంకా ధ్యానంగా చదువుకోండి. 6వ అధ్యాయం, రోమా 6వ అధ్యాయం 13లో కూడా రాయబడి ఉంటుంది. మీ అవయవములను మీరు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుండా మీరు నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. సో మీ యొక్క ప్రతి అవయవం, మీ యొక్క కన్నులు, మీ చెవులు, ఈ రోజున చూసేదంతా, వినేదంతా, మాట్లాడేదంతా, మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, అదే మనం ఆలోచిస్తాం, అదే మనం మాట్లాడతాం, అదే మన చేతులు, మన కాళ్ళు చేస్తాయి. మన శరీర అవయవాలు మనం విని చూసేటువంటి లేక మనము ఆలోచించేటువంటి విషయములను బట్టి ఐదర్ పవిత్రంగానైనా లేక అపవిత్రంగానైనా ఉంటాయి. సో మీరు మీ అవయవాలను దేవుడికి నీతి సాధనాలుగా అర్పించేసుకుంటే ఎంత శ్రేష్టంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక యాంగిల్ని కూడా ఒక కామెంటేటర్ మనకి చూపిస్తాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలం మనల్ని మనం ఈ రకంగా నిర్దోషులముగా దేవుడికి అప్పగించుకోవడమే కాదు, యూదా రాసిన పత్రికలో ప్రధానంగా ఈ అబద్ధికులు ఎవరైతే ఉన్నారో వారు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. వారు దేవుడి ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఒప్పుకోలేదు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. కనుక ఈ విశ్వాసులు, ఈ పరిశుద్ధులు రేపు దేవుడి మహిమ సన్నిధిలో నిలువబెట్టబడినప్పుడు వీరు వారితో కలవకుండా, చేతులు కలపకుండా దేవుడి చిత్తానికే అర్పించబడినటువంటి వారిగా ఉండుటను బట్టి, దేవుడికి లోబడి జీవించుటను బట్టి, తిరుగుబాటుదారులుగా ఉండకపోవుటను బట్టి వీరు నిర్దోషులుగా ఉంటారు, వీరు నేరస్తులుగా ఉంటారు. ఆ రోజున వీరందరూ నేరస్తులుగా దేవుడి సన్నిధికి రావాల్సి వస్తుంది. పడిపోయినటువంటి, చెడిపోయినటువంటి దేవదూతలందరూ కూడా నేరస్తులుగా దేవుడి సన్నిధిలో నిలబడాల్సి వస్తుంది. కానీ పరిశుద్ధులు, దేవుని ప్రియులు నిర్దోషులుగా నిలబడతారు, ఎందుకంటే వీళ్ళు తిరుగుబాటు చేయలేదు. అవి ఈ రోజున సంఘాల్లో చాలామంది క్రైస్తవ లోకంలో తిరుగుబాటు చేసేటువంటి వారికి ఈ స్థితి ఆ రోజున దక్కేటువంటి పరిస్థితులు ఉండవు. కనుక మనము తగ్గింపు కలిగి తొందరపడకుండా, తొట్టిల్లకుండా దేవుడికి లోబడేటువంటి వారముగా ఉండాలి. అంటే మనల్ని మనం పూర్తిగా అవయవం అన్నిటితో, మన యొక్క మనసు, మన సమస్తముతో దేవుడికి సమర్పించుకోవాలి. రెండవది, పని ఎవరు చేస్తారు? నిరంతరం ఈ పనిని పరిచర్యను చేసేటువంటి వారు ఎవరంటే దేవుని సేవకులు, దేవుని యొక్క పరిచారకులు.
వారికి దేవుడి బాధ్యతనిచ్చాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు కొరింథీ సంఘానికి రాశాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా అంటే మచ్చ మరక ఏ రకమైన అపవిత్రత కలంకము లేని కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని అని అంటాడు. సో ఇది పాస్టర్ల పని, ఇది సేవకుల పని. వారు పవిత్రంగా ఉండాలి, వారి సంఘాలు పవిత్రంగా ఉండాలి. సంఘానికి నచ్చినా నచ్చకపోయినా, ఎవడు మెచ్చినా మెచ్చకపోయినా పాస్టర్ పని ఒకటే, ప్రభు పక్షాన సంఘమును పవిత్రముగా ఉంచుట, నడిపించుట, రేపు ఆయన సన్నిధిలో నిలువబెట్టుటకు శాయశక్తుల ఆహర్నిశలు పని చేయుట. మూడవది ఏంటి? యేసు ప్రభువే స్వయంగా తన యొక్క వధువును నిర్దోషమైనదిగా రేపు దేవుడి మహిమ గల సన్నిధిలోనికి ప్రవేశపెడతాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 27వ వచనం, తెలుగులో మరలా 25 నుండి 27 కలిసి ఉంటాయి, కానీ నేను చదువుతున్నది మీరు గమనించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. సో ఈ రకంగా 3 ways ఆఫ్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ ప్లీజింగ్ అంటు గాడ్ వితౌట్ బ్లెమిష్. ఇది దేవుడి ఎదుట రేపు మనందరికీ, రక్షించబడినటువంటి మనందరికీ జరుగుతుంది. ఆ సమయంలో మహిమలో మరి ఆయన సన్నిధిలో ఆ యొక్క మరి చివర మనం నిలబెట్టబడినప్పుడు మనం ఈ రకంగా నిలవబెట్టబడతాం. అండ్ ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, వాటన్నిటిలోనికి నేను వెళ్ళను. నాకు ఇష్టమైన ఒక వచనాన్ని నేను చదువుతాను. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 13వ వచనంలో మరి ఆ సన్నివేశాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. తెలుగులో 12, 13 కలిసి ఉంటాయి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా, మీ యొక్క హార్ట్స్ హోలీనెస్ విషయంలో బ్లేమ్లెస్గా, అంటే దేర్ విల్ నాట్ బీ ఎనీథింగ్ దట్ క్యాన్ బీ లేడ్ అగేన్స్ట్ యువర్ హార్ట్. మీ హృదయానికి వ్యతిరేకంగా, మీకు వ్యతిరేకంగా మోపడానికి నింద అనేది ఉండనే ఉండదు. ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అని చెప్పి పౌలు రాస్తున్నాడు. సో ఈ ధన్యత, ఈ గొప్ప నిరీక్షణను బట్టి దేవుడిని మనం స్తుతిస్తూ దేవుడిలో మనం ముందుకు కొనసాగిపోవుట మనందరికీ ఆయన ఇచ్చినటువంటి ధన్యత. మనం ఎందుకు ఆ రకంగా నిలబెట్టబడతాం? ఎందుకంటే మన మీద మోపబడిన ప్రతి నేరము, ప్రతి నీచ కృత్యము, ప్రతి నింద అండ్ ప్రతి పాపము ఆయన తన మీద వేసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేశాడు. తన ప్రాణమును పరిహార వెలగా చెల్లించాడు, సమాధి చేయబడ్డాడు అండ్ చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. కనుక మనకి యొక్క ఆధిక్యత, మనకి యొక్క నిత్య ఆశీర్వాదం. నా జ్ఞాపకం వస్తుంది, జనరల్ డ్వైట్ డి ఐసెన్హోవర్ అప్పుడు నాట్సీలకి ఈ యొక్క అలైడ్ ఫోర్సెస్కి యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా తరపున 4th మరి అంటే గ్రేట్ జనరల్గా ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు? తన యొక్క సైన్యం అంతటిని కూడా నాట్సీల మీదికి పంపించాడు. వారిని ఆపకపోతే ప్రపంచ దేశాలకి చాలా పెద్ద ముప్పు పొంచి ఉందని ఆయన లక్షల మంది సైనికులను పంపించాడు. అండ్ ఆయన ఒక చోట ఉన్నప్పుడు ఆయన యొక్క పనిని గురించి ఒక ఆయన రాశాడు. C-47s అప్పుడు ఉన్నటువంటి విమానాలు అన్నమాట. వాటిని ఆయన మరి సెండ్ ఆఫ్ చేసినప్పుడు అవన్నీ కూడా నాట్జీలకు వ్యతిరేకంగా పోరాడడానికి వెళ్ళినప్పుడు ఆయన 2 చేతులు తన యొక్క పొడవాటి కోట్లోనికి పెట్టేసి చెమర్చిన కళ్ళతో తన యొక్క మరి ఆఫీస్లోనికి వెళ్ళాడు. ఇది రాస్తున్నాడు అనమాట ఒక వ్యక్తి. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత కాసేపు దీర్ఘంగా కూర్చుని ఒక కాగితం తీసుకొని, ఒక పెన్ను తీసుకొని దాని మీద మరి ఆ అమెరికాలోని వైట్ హౌస్కి ఆయన ఈ రకంగా రాశాడు. ఒకవేళ మనము ఓడిపోతే, మన సామాగ్రిని, మన సైనికులను, మన సమస్తాన్ని పెట్టేశాం జయం కోసం. ఒకవేళ మనం ఓడిపోతే, ఒకవేళ మనము దెబ్బతింటే, ఒకవేళ మన వాటిని మనం కోల్పోతే, అన్నీ విఫలమైపోతే, ఎయిర్ అండ్ నేవీ అండ్ ట్రూప్స్ అన్నీ విఫలమైపోతే, ఈ బాధ్యత అంతా కూడా, ఓటమి యొక్క బాధ్యత, నింద అంతా కూడా కేవలం ఒకే ఒక మనిషి భరిస్తాడు, అది నేను అని రాశాడు. సో జనరల్ డ్వైట్ ఐసెన్హోవర్ అందరి బాధ్యతను తన మీద మోపుకొని తాను తీసుకున్నాడు.
అండ్ అది మామూలుగా అందరూ చేసేటువంటి పని కాదు. ఎందుకంటే మామూలుగా ఈ రోజున చిన్న తప్పు చేసి దాన్ని ఒప్పుకోకుండా దాన్ని కప్పుకొని ఆ తప్పును ఫలానా కారణాలు చూపి వేరే వాళ్ళ మీద పెట్టడానికి, వాటి మీద పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి వారే ఎక్కువ. బయట సమాజంలోనే కాదు, క్రైస్తవ సంఘంలోనే అలాంటి వారు ఎక్కువ అవుతున్నటువంటి దినాల్లో ఇంతమంది చేసినటువంటి పొరపాటును, వారి ఓటమిని తన మీద మోపుకొని నేను దానికి బాధ్యుడను, నేను ఆ నింద భరిస్తానని ఆయన చెప్పడం ఎంత గొప్ప విషయం. సో ఈ యొక్క కరెస్పాండెంట్ ఎవరైతే ఈ విషయాన్ని రాశాడో ఆయన అంటాడు, నిజమైనటువంటి వీరుడు ఈయన, వాళ్ళు కాదు. సో నా ప్రియ సహోదరుడా, మన యొక్క రియల్ హీరో ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఆయన మన యొక్క పాపం అంతటిని, మన మీదికి రావాల్సినటువంటి బ్లేమ్, ఇటర్నల్ బ్లేమ్ అంతటిని కూడా ఆయన భరించాడు. కనుక మనం బ్లేమ్లెస్గా ఇటర్నల్ గ్లోరీలో దేవుడి ఎదుట నిలవబడేటువంటి ఆధిక్యతను సంపాదించుకున్నాం. అందుకనే అక్కడ మనము ఎంతో గొప్ప ఆనందముతో నిలబడతామని బైబిల్ చెప్తోంది. ఇక్కడైతే ఆనందంతో అని ఉంది, ఇంగ్లీష్లో ఎక్సీడింగ్ జాయ్ అంటే అత్యానంద భరితులమై నిలబడతాం. ఆ పవిత్రమైన, పరిశుద్ధమైన, ప్రభావం గల అత్యోన్నతుడైనటువంటి దేవుడి సింహాసనం ఎదుట, ఆయన సన్నిధిలో మహిమతో ఉన్నటువంటి ఆ యొక్క పాపం అంటే ఏంటో అక్కడ తెలియనటువంటి ఆ ప్రాంతంలో మనం నిలవబెట్టబడినప్పుడు ఎంత గొప్ప ఆనందం ఉంటుందో ఎవరు వర్ణించగలరు. సో యూదా అంటాడు, విత్ ఎక్సీడింగ్ జాయ్ వీ విల్ బీ ప్రెజెంటెడ్ బిఫోర్ దిస్ హోలీ వన్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా మనం ప్రవేశపెట్టబడతాం. సో ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావములు కలుగునుగాక. జార్జ్ ముల్లర్ ఆయన తన జీవితం గురించి రాసినప్పుడు ఈ రకంగా అంటాడు, దేవుని యొక్క కృపను గురించి నేను ధ్యానించినప్పుడు, తలపోసుకున్నప్పుడు నా హృదయం గొప్ప ఆనందముతో నిండిపోతుంది. అప్పుడే నేను ప్రసంగం చేయగలం. సో జార్జ్ ముల్లర్కు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఆయన హృదయంలో దేవుడి యొక్క ఆనందముతో ఆయన నిండి ఉండకపోతే ఆయన ప్రసంగమే చేసేవాడు కాదు. సో ప్రసంగానికన్నా ముందు కూర్చొని ధ్యానించేవాడు, తలపోసేవాడు, నెమరు వేసుకునేవాడు. దేవుడి కృప ఎంత గొప్పది, ఆయన ఎంత పరిశుద్ధుడై నాలాంటి ఘోరమైన పాపిని రక్షించాడు అన్న తలపోసుకున్న ఆ కృప చేత ఆనందము ఆయన హృదయంలో పొంగినప్పుడు అప్పుడు వచ్చి ప్రసంగం చేసేవాడు. అది జార్జ్ ముల్లర్ యొక్క అలవాటు. ఇంకో భక్తుడు ఇయన్ రాయ్ బ్రోక్ అనేటువంటి భక్తుడు, ఆయన రచయిత. ఆయన ఎప్పుడైనా సరే కొంచెము ఆయన ఫీలింగ్స్ లోగా ఉంటే, అంటే ఆయన యొక్క ఆలోచనలు, అనుభూతులు తక్కువ స్థాయిలో ఉంటే ఆయన కలం పట్టి రాసేవాడే కాదు. ఆయన ఒక నెమ్మది గల స్థలానికి వెళ్ళి, క్వైట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ దేవుడి మీద కనిపెట్టుకుని ఉండేవాడు. అంటే మనసంతటిని, హృదయం అంతటిని, ఆత్మ అంతటిని దేవుడి మీదికి లగ్నం చేసి ఉండేవాడు. దైవికంగా ఆలోచించినప్పుడు, దేవుని ద్వారా ప్రేరేపించబడినప్పుడు వచ్చి రాసేవాడు. సో వీరందరూ కూడా దేవుడి ద్వారా ఆనందమును కలిగి గొప్ప ఆశీర్వాదమును లోకానికి విడిచిపోయినటువంటి వారు. మొరావియన్ భక్తులు ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించేవారు. వారికి మరలా చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడూ ఆనందించేవారు. వారు పడినంత కష్టము, వారు చేసినంత త్యాగం మనలో ఎవడు మరి కల్లో కూడా చేయడు, కానీ వారు అంత ఆనందించేవారు. జాన్ వెస్లీ, మెథడిస్ట్ మూవ్మెంట్ యొక్క పితామహుడైనటువంటి జాన్ వెస్లీకి వీరిని చూసినప్పుడు వింతగా అనిపించేది. నేను ఎప్పుడు దుఃఖంతో ఉంటాను, వీళ్ళు ఎప్పుడు ఆనందంతో ఉంటారు ఏంటి అని. వారి ద్వారా సువార్త విని అసలు సత్యం తెలుసుకొని తర్వాత కాలంలో జాన్ వెస్లీ రక్షించబడ్డాడు. అండ్ అందుకనే జాన్ వెస్లీ తర్వాత ప్రసంగం, మొదటి తెస్సలోనిక 5 ప్రకారము క్రైస్తవుడికి 3 ఉండాలంటాడు. దాంట్లో ఒకటి ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందించుట. సో ఈ గొప్ప పరమానందమును వారు కలిగి బ్రతికారు. ఈ పరమానందము, పర సంబంధమైన ప్రభువుకి సంబంధించిన ఆనందాన్ని ప్రపంచానికి పరిశుద్ధులే చూపించాలి. అఫ్కోర్స్ అక్కడ మనకు ఉంటుంది, కానీ ఇప్పుడు కూడా మనం చూపించగలగాలి. ఇక సెకండ్ పాయింట్, ఆయన చేసే కార్యం గురించి చెప్పిన తర్వాత ఆయన ఎంత గొప్ప వ్యక్తో చెప్తున్నాడు. గాడ్స్ ప్రిడామినెన్స్ తర్వాత గాడ్స్ ప్రీ ఎమినెన్స్. గాడ్స్ ప్రీ ఎమినెన్స్ 25వ వచనంలో ఆయన ప్రాముఖ్యత, ఆయన ప్రశస్తత, ఆయన గొప్పతనం. మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. అందుకని దీన్ని గ్లోరియస్ డాక్సాలజీ అన్నాం, గ్లోరియస్ బెనడిక్షన్ అన్నాం. అంటే మహిమతో కూడినటువంటి ఆశీర్వచనం. చాలామంది చర్చెస్లో సేవకులు, దైవజనులు మామూలుగా 2వ కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఆశీర్వాదంగా ఇస్తారు, కొంతమంది వేరే దాన్ని ఇస్తారు. కొందరు మాత్రం యూదా 23, 24 వచనాలను ఆశీర్వాదంగా ఇస్తారు. అండ్ ఇది చాలా చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, స్తోత్ర అర్పణ అండ్ దేవుణ్ణి మహిమపరిచేటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. సో నా యొక్క 3వ సబ్ పాయింట్ ఏంటంటే,
గాడ్ అలోన్ డిజర్వ్స్ ఆల్ గ్లోరీ, ఆనర్ అండ్ ప్రైజ్ ఫర్ ఎవర్. దేవుడు మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావములను యుగయుగములను పొందుటకు అర్హుడై ఉన్నాడు. సో ఇక్కడ యూదా దేవుడి గురించి ఏమని చెప్తున్నాడు? మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. సో ఇక్కడ రక్షకుడు యేసుక్రీస్తా లేకపోతే దేవుడా అనేటువంటిది కూడా కొంతమంది అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. బైబిల్లో న్యూ టెస్టమెంట్లో మీరు చూస్తే దేవుడు రక్షకుడు, యేసుక్రీస్తు రక్షకుడు, ఇద్దరు కూడా రక్షకులు అని పిలువబడుతున్నారు. అంటే గాడ్ ఈజ్ సేవియర్, జీసస్ ఈజ్ సేవియర్. చాలా వచనాలు న్యూ టెస్టమెంట్లో రాయబడి ఉన్నాయి, మీరు చదువుకోండి. నేను ఒక్కొక్క వచనం చదువుతాను. ఫస్ట్ దేవుడు రక్షకుడు అనేటువంటి మాటను మొదటి తిమోతి 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాము. 1 తిమోతి 1:1లో మన రక్షకుడైన దేవుని యొక్కయు అని రాయబడింది. అపోస్తలుడైన పౌలే రాశాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి మనకు రక్షకుడిగా ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. తర్వాత 2వ తిమోతి 1వ అధ్యాయంలో మీరు 10వ వచనాన్ని చదివితే అక్కడ కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన. మరలా అపోస్తలుడైన పౌలే తిమోతికే రాశాడు. ఆయన ఇప్పుడు క్రీస్తు యేసు అను మన రక్షకుని అని అంటున్నాడు. సో తండ్రి అయిన దేవుడు మనకు రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రక్షకుడు. సో ఈ రకంగా న్యూ టెస్టమెంట్లో గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, సేవియర్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీగా దేవుని వాక్యము ప్రత్యక్షంగా చెప్తోంది. అయితే యూదా ఇక్కడ యేసును గురించి అట్లా చెప్పాడా, తండ్రి అయిన దేవుడి గురించి అట్లా చెప్పాడా? ఎక్కువ ఎవిడెన్స్ తండ్రి అయిన దేవుడి గురించి అట్లా చెప్పాడు. సో గాడ్ ద ఫాదర్ ఈజ్ రెఫర్డ్ హియర్. సో తండ్రి అయిన దేవుడిని రక్షకుడు అని అంటున్నాడు. అండ్ ఆయనకు సంబంధించినటువంటి 4 అంశములను గురించి మాట్లాడాడు. మొట్టమొదటిది ఏంటి? ఆయన్ని అద్వితీయుడు అంటాడు, అంటే ఏకైక దేవుడు, ఓన్లీ గాడ్. ఎన్కేజేవిలో అలాంటి ఇంకొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో హూ అలోన్ ఈజ్ వైజ్ అని ఉంటుంది, అంటే ఆయన మాత్రమే జ్ఞానము కలిగిన వాడు. అయితే మ్యానుస్క్రిప్ట్స్లో 2 ఫ్యామిలీస్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి అలెగ్జాండ్రియన్, ఇంకోటి బైజంటైన్. అయితే పురాతనమైన దాంట్లో ఈ ఓన్లీ వైజ్ అనేటువంటి పదాలు కనబడవు, కనుక మోస్ట్లీ దాన్ని తొలగించేసి పురాతనమైన దాంట్లో అద్వితీయ, ఓన్లీ గాడ్ అంటే అద్వితీయ, ఏకైక దేవుడు అనే రాశారు. దాన్ని బట్టే బైబిల్స్ కూడా మోస్ట్లీ అలాగే అనువాదం జరిగాయి. సో అక్కడ ఏమనుంటుంది గ్రీక్లో? మోనోథియాస్ అనేటువంటి దాంట్లో నుండే, ఓన్లీ గాడ్ అనే దాంట్లో నుండే ఇంగ్లీష్లోనికి మోనోథియిజం అంటే ఏకైక దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ యొక్క తత్వం అనేది వచ్చింది. సో ఒకే దేవుడు. మనకెంతమంది దేవుళ్ళు అండి? ఒకే దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి త్రియేక దేవుడు, ఒకే దేవుడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు మునుపు ఎవడు దేవుడిగా లేడు, ఆయన తరువాత ఎవడు దేవుడిగా రాడు, ఆయన పైన ఆయన కింద మరొకడు దేవుడిగా లేడు. సో దేవుడు అనేవాడు లోకంలో ఒకడే. దేవుడికి మనిషికి మధ్యలో మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అని అన్నాడు. సో ఈ దేవుడికి ఇప్పుడు ఆ దేవుడి గురించి మాట్లాడేమంటాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ దేవుడి దగ్గరికి మనం రావాలి, ఆ దేవుడి సన్నిధిని మనం పొందుకోవాలి, దేవుడిని సమీపించాలి, దేవుడి ద్వారా మనము క్షమించబడాలి, దేవుడి యొక్క సంకల్పంలోనికి ప్రవేశించాలి, ఆయన స్వజనులముగా మారాలి. అంటే అది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. యేసు లేకుండా సాధ్యం కాదు, మరొకరి ద్వారా సాధ్యం కాదు, ఏ విషయం ద్వారా సాధ్యం కాదు. సో యేసును రక్షకుడిగా అంగీకరించి విశ్వాసము, మారు మనసు అనుభవంలోనికి వచ్చి ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడికి మనం సంబంధికులం అవుతాం, లేకపోతే మరొక మార్గమే లేదు. సో యేసుక్రీస్తు ద్వారా ఈయనకేం కలగాలి? మొదట మహిమయు అని చెప్పాడు. 4 విషయాలు ఒక్కొక్క మాట నేను చెప్పుకుంటూ ముగింపు ప్రార్థనలోనికి వస్తాను. ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఏంటి? గ్లోరీ. దేవుడికి ఉన్నటువంటి మొదటి గుణలక్షణం ఇక్కడ పేర్కొనబడింది ఏంటంటే మహిమ. గ్రీక్లో డాక్సా అనేటువంటి పదం, అది చాలా చోట్ల మనకి న్యూ టెస్టిమెంట్లో దాని గురించి రాయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే పక్కనే ఉన్నటువంటి మొదటి పేతురు 4:11లో నేను చదువుతున్నాను. అక్కడ ఈ రకంగా రాయబడి ఉంటుంది. ఇందువలన దేవుడు అన్నింటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఇందువలన అక్కడ రాయాల్సింది ఆయన రాసినప్పుడు చెప్తున్నాడు, వీటన్నిటిని బట్టి దేవుడు యేసుక్రీస్తు వలన అన్నింటిలో మహిమపరచబడును. ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మహిమపరచబడతాడు.
అండ్ యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని మనం నమ్మాము, మనం అంగీకరించాం కనుక మనం క్షమించబడ్డాం, మనం ఆయన ద్వారా అంగీకరించబడ్డాం కనుక మనము ఆయన కొరకు జీవించిన వాక్య జీవన విధానమును బట్టి తండ్రి అయిన దేవుడు అన్నింటిలో మహిమపరచబడతాడు. సో గ్లోరీ అనేది ప్రైమరీ బిబ్లికల్ టర్మ్ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ ట్రాన్సెండెంట్ వర్త్. అంటే దేవుడి యొక్క అపారమైన, మనకు అంచనాకు మించినటువంటి యోగ్యత, అర్హత, విలువ, ప్రశస్తత అంతా కూడా ఆయన యొక్క మహిమ ద్వారా ప్రస్ఫుటము చేయబడుతుంది. సో గ్లోరీని మామూలుగా మానవుల పదజాలం ప్రకారం మాట్లాడాలంటే ఏమంటారు? రెప్యూట్ అంటారు. అంటే ఘనత, కీర్తి, ఆనర్, మర్యాద, గొప్పగా ఎంచుట. అండ్ పబ్లిక్ అఫర్మేషన్, ఎవరినైనా మనం గ్లోరిఫై చేస్తే వారి గురించి అందరి ఎదుట వారు ఎంత గనులో, ఎంత గొప్పవారో, కీర్తనీయులో ఒప్పుకుంటాం. అది ఇక్కడ దేవుడికి ఆపాదించబడింది. ఒక సేవకుడి రకంగా గ్లోరీ గురించి చెప్పాడు. ఆయన ఏమంటాడంటే గ్లోరీ టు గాడ్ ఈజ్ ఇన్హెరెంట్. అంటే దేవుడికి ఉన్నటువంటి మహిమ బయట నుండి ఆయనకు వచ్చింది కాదు, ఆయన లోపల నుండి ఆయనకి కలిగి ఉన్నటువంటిది. అండ్ ఇంట్రెన్సిక్, అది అంతర్లీనంగా ఉంది. దాన్ని ఎవరు కూడా దేవుణ్ణి మహిమను వేరు చేయలేరన్నమాట. ఇన్హెరెంట్ అండ్ ఇంట్రెన్సిక్. ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సూర్యుడిని వెలుగును మనం వేరు చేయలేం. సూర్య వెలుగు లేకపోతే సూర్యరశ్మి అనేది మరి మనకి ఇస్తున్నాడు. అయితే ఆ లైట్ అనేది సన్ని మనం వేరు చేయలేం. ఆకాశాన్ని, నీలము రంగును వేరు చేయలేం. అలాగే నీటిని అండ్ ఆ యొక్క తడిని వేరు చేయలేం. సో మనము ఒకవేళ సూర్యుని నుండి వెలుగును వేరు చేసేస్తే, ఆకాశం నుండి నీలం రంగును వేరు చేసేస్తే, నీటి నుండి తడిని వేరు చేసేస్తే దేవుడి నుండి మహిమను వేరు చేసేయచ్చు. మనం సూర్యుడికి వెలుగునివ్వలేం, ఆకాశానికి నీలం రంగునివ్వలేం, నీటికి తడినివ్వలేం. అది ఇంట్రెన్సిక్ అండ్ ఇన్హెరెంట్. అలాగే ఐ విల్ గ్లోరిఫై గాడ్, ఐఎమ్ గ్లోరిఫైయింగ్ గాడ్ అంటే నేనేదో దేవుడికి ఏదో తెచ్చి, కొంతమంది పెద్దోళ్ళకి, గనులకి పూలదండేసేసి ఏదో కిరీటం పెట్టేస్తే మనం తెచ్చిపెట్టినందుకు వాళ్ళు మెరిసిపోతున్నారు, మనం తెచ్చిపెట్టినందుకు వాళ్ళ దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది. అట్లా దేవుడికి మనం మహిమను ఆపాదించలేం. ఆయనలో ఉన్నటువంటి ఆ ఇంట్రెన్సిక్ గ్లోరీని మనం గుర్తించి, గౌరవించి, ఆయన్ని దాన్ని బట్టి పబ్లిక్గా పొగిడి ఒప్పుకున్నప్పుడు ఆయన్ని మహింపరుస్తాం. సో మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా క్రీస్తు యేసును బట్టి ఆ రకంగా మనం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అండ్ అది రాబోయే దినాల్లో చాలా గొప్పగా నిత్యత్వంలో మనం చేయబోతున్నాం. ఇక్కడ సందర్భం ఉంది, ఒక కాంటెక్స్ట్ ఉంది. ఈ యొక్క అబద్ధికులు, విశ్వాస భ్రష్టులు, వీరేం చేశారు? దేవుణ్ణి మహిమపరచలేదు. దే హ్యావ్ డిఫైడ్ గాడ్. దేవుణ్ణి వారు ధిక్కరించారు. ఆయన విలువను, ఆయన గొప్పతనాన్ని వారు గుర్తించలేదు. ఆయన్ని వారు ధిక్కరించారు. తర్వాత ఆయన్ని డినై చేశారు. డినైడ్ ద లార్డ్. ఆయన్ని వారు అంగీకరించలేదు, తృణీకరించారు. అండ్ వారు ఆయన యొక్క వాక్యమును తీసుకొని ఆయన సంఘాన్ని తప్పు మార్గంలో నడిపించి డిఫైల్ చేయబోయారు. సో ఇలాంటి వారితో పోలిస్తే వీరు, ఈ యొక్క పరిశుద్ధులు, దేవుణ్ణి నిరంతరం మహిమపరిచేటువంటి ఆధిక్యతలో ఉండడం ఎంత గొప్ప విషయం. సెకండ్ అట్రిబ్యూట్ ఏంటి? ఇంగ్లీష్లో మ్యాజెస్టీ అని ఉంది. అండ్ ఇక్కడ తెలుగులో మనకి అది మహాత్యమును అని రాయబడి ఉంది. అది గ్రీకులో మెగలోసునే అనేటువంటి పదం అన్నమాట. దాని అర్థం ఏంటంటే హిస్ స్టేట్ ఆఫ్ గ్రేట్నెస్, ఆయన యొక్క గొప్ప పరిస్థితి, ప్రీ ఎమినెన్స్, ఆయనే ఇక అందరికీ పైనవాడు, ఇక ఆయనతో సాటి, పోటీ, మేటి ఎవరు లేడు. అండ్ అలాంటి వాడు. ఒక వచనాన్ని నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని యేసు ప్రభువుని గురించి రాయబడి ఉంది. ఇక్కడ దేవుని యొక్క మహత్యమును గురించి మనము చదివాం. సో దేవుని యొక్క గొప్ప తత్వము గురించి, లేకపోతే ఆయన మహత్యమును గురించి తెలుగులో కొన్ని పదాలు మనకి ఇక దొరకవు కనుక మనం వాడలేం. కాకపోతే గాడ్ ద ఫాదర్ ఈజ్ సో మెజెస్టిక్. ఆయన ఎంత మహత్యం కలిగినటువంటి వాడో అది వర్ణనాతీతం. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లిస్తాం. ఆయన కుడి పార్శ్వమున, ఈ మహత్యం కలిగినటువంటి దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు ఆసీనుడై ఉన్నాడు. హెడెన్ అనేటువంటి ఒక గొప్ప మ్యూజిషియన్ ఉండేవాడు, గ్రేట్ మ్యూజిషియన్. ఆయన చర్చ్ మ్యూజిక్ అంతా కూడా, అంటే దేవుడి పాటలు, దేవుడికి ఇచ్చిన సంగీతం అంతా కూడా చాలా చీర్ఫుల్గా ఉండేది. అంటే చాలా చాలా ఆనందదాయకంగా ఉండేది, ఉల్లాసభరితంగా ఉండేది, వాక్యానుసారంగానే ఉండేది.
ఆయన అడిగారు, ఎందుకు ఎప్పుడు మీరు ఇంత చీర్ఫుల్ మ్యూజిక్ని ఇచ్చారు చర్చ్కి అండ్ క్రిస్టియానిటీకి అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఎప్పుడెప్పుడు దేవుడి గురించి తలపోసుకుంటానో అప్పుడు నా హృదయం అంతా కూడా గొప్ప ఆనందముతో నిండిపోతుంది అండ్ నా నోట్స్ డ్యాన్స్ ఆడుతూ ఎగురుతూ ఆనందముతో హావభావాలు చూపిస్తూ ఉంటాయి. కనుక నేను పెన్నెత్తి రాసినప్పుడు దేవుడు నా హృదయాన్ని ఆ రకంగా హర్షింపజేశాడు కనుక నేను అట్లాగే చీర్ఫుల్ మ్యూజిక్నే క్రియేట్ చేస్తాను. ఒకవేళ నేను పొరపాటు చేసుంటే దేవుడు నన్ను క్షమించునుగాక అని అంటాడు ఆయన. సో నీ దేవుని యొక్క మహిమ, నీ దేవుని యొక్క మహత్యం నీకు అర్థమైనప్పుడు ఈ లోకంలో నీకు లభించని దాని గురించి, ఈ లోకంలో నీకు ఎదురయ్యే పరిస్థితుల గురించి, ఈ లోకంలో నీకు లేనటువంటి దాని గురించి నీవెప్పుడు దుఃఖించవు, నీవెప్పుడు భారము కింద నలగవు, చింతించవు, ఆందోళన చెందవు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ గ్లోరియస్ అండ్ గ్రేట్ గాడ్. ఆయనతో మనం నిరంతరం నిత్య జీవము గడపబోతున్నాం. అది మనల్ని ఆనందింపజేస్తుంది. అది మనకు నిజమైనటువంటి ఆశీర్వాదం అనేది మనల్ని పైకి లేపి ఉంచుతుంది. మూడవది, ద థర్డ్ యాట్రిబ్యూట్ ఏంటి? పవర్. తెలుగు బైబిల్లో ఇక్కడ మనకి అది ఆధిపత్యమును అని రాయబడి ఉంది. అది పవర్ అండ్ గ్రీక్లో క్రాటాస్ అనేటువంటి పదం. సో ఈ దేవుడికి మహిమ ఉంది, దేవుడికి మహత్యం ఉంది అండ్ ఈ దేవుడికి ఆధిపత్యం ఉంది. అంటే ఈ దేవుడికి శక్తి ఉంది అండ్ ఆయన యొక్క శక్తి అసమానమైనది, అన్పారలల్ పవర్. అండ్ ఆయన శక్తి లిమిట్లెస్, అంటే దానికి పరిధులు లేవు. ప్రతిదానికి శక్తికి పరిధి ఉంటుంది. ఈ బాంబుకి మరి ఇంత శక్తి ఉంది, ఈ లైట్కి ఇంత శక్తి ఉంది, ఈ బ్యాటరీకి ఇంత శక్తి ఉంది, ఆ కార్కి అంత శక్తి ఉంది, ఎలక్ట్రిసిటీకి ఇంత శక్తి ఉంది. అన్నిటికీ లిమిట్ ఉంటుంది. కానీ దేవుడి యొక్క శక్తికి లిమిట్ లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ లిమిట్లెస్ అండ్ హిస్ పవర్ ఈజ్ లిమిట్లెస్. అండ్ ఆయన పవర్ ఎంత గొప్పదో ఇంతకుముందు నేను చదివాను హెబ్రీ 1లో, తన మహత్తుగల మాట చేత సమస్తమును ఆయన నిర్వహించుచున్నాడు. సో అంత గొప్ప దేవుడు. అన్ఇమాజినబుల్ పవర్ అన్నమాట. అంటే ప్రతిరోజు మనం ఒకవేళ మన ప్రపంచానికే దేవుడు సూర్యుడిని మీరు ఇక మెయింటైన్ చేసుకోండి అని వదిలేస్తే మనం తలకిందులైనా కూడా మెయింటైన్ చేయలేము. అంత పవర్ని సూర్యుడి నుండి మనము ప్రపంచానికి తీసుకొని రాలేం. ఎందుకంటే అది మన చేత కాదు. ఈ రోజున మనం చాలా విషయాల్లో చేతకాని వారిగా ఉన్నాం అనేది మనందరికీ తెలుసు. సో ఈ దేవుడు అంత సామర్థ్యం కలిగిన వాడు. ఎఫ్ఎస్సి 1:19 మీరు తర్వాత చదువుకోండి, దాంట్లో కూడా ఆయన గురించి రాయబడి ఉంది. ఇక చివరిది, నాలుగవది, ఫైనల్ అట్రిబ్యూట్ ఏంటంటే ఆయన అథారిటీ, ఆయన యొక్క అధికారం. గాడ్ సావరెనిటీ. దేవుడు సార్వభౌముడై ఉన్నాడు కనుక సర్వ అధికారము ఆయనదే. అంటే ఆయనను మించినటువంటి అధికారం లేదు. ఆయనకు ఆజ్ఞాపించేటువంటి వ్యవస్థే లేదు. ఏ ఆజ్ఞ అయినా ఈ సర్వాధికారి అయినటువంటి దేవుడి దగ్గర నుండి రావాలి. ఏ శాసనమైనా ఈయనే కలుగు చేయాలి, ఈయనే అనుగ్రహించాలి అండ్ ఈయనకు మించింది ఇంకేమీ లేదు. సో సమస్తమును, విశ్వమంతా కూడా ఈయన యొక్క మాటకు లోబడి ఉంది, ఉంటుంది. అలాగే నిత్యత్వంలో మనం చూడబోతున్నాం. సో ఇంత గొప్ప దేవుడు, సమస్తమును తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి దేవుడు. అండ్ మనిషి నిజంగా ఎవరికి భయపడాలో యేసుప్రభు చెప్పాడు. ఈ రోజున కరోనాకి భయపడేటువంటి వారు, క్యాన్సర్కి భయపడేటువంటి వారు, ప్రతిదానికి భయపడేటువంటి వారు క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఉద్యోగం లేకపోతే భయపడతారు, పెళ్లి కాకపోతే భయపడతారు, బిడ్డ పుట్టకపోతే భయపడతారు, ఏదో ఒక అపజయం కలిగితే భయపడతారు, లేకపోతే ఏదో నిందబడితే భయపడతారు. రకరకాల భయాలకు మనుషులు గురవుతుంటారు. యేసుప్రభు చెప్పాడు లూకా 12:5లో, ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకంలో పడత్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడు అని మీతో చెప్పుచున్నాను. చంపిన తర్వాత నరకానికి పంపగలిగినటువంటి ఏకైక శక్తి కలిగిన వాడు దేవుడు ఒక్కడే, ఇంకెవరు లేరు. ఈ లోకంలో నీకు జీవం ఉన్నంత వరకే ఎవరైనా నీ మీద పెత్తనం, ప్రభుత్వం చేయగలరు. అది కూడా ఫుల్గా చేయలేరు, పరిధులతోనే. దేవుడు ఒక్కడే ఇక్కడ అక్కడ సమస్తమును చేయగలడు. ఈ అపోస్తల కార్యములు 1:7లో మళ్ళా ఈ రకంగా ప్రభు చెప్పాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. కాలములను సమయములను తండ్రి అయిన దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎవరి దగ్గర ఉందండి టైం అండ్ మరి యొక్క ఏజెస్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ఇటర్నిటీ. అందుకనే యూదా ఈ రకంగా రాశాడు, 3 టెన్సుల్లో రాశాడు. ఫస్ట్ ఈయనకి యుగములకు పూర్వమును, అంటే మనము లోకంలోనికి రాకముందు, ఏమీ లేకముందు దేవుడే ఉన్నప్పుడు, యుగములకు పూర్వము, ఇప్పుడు అంటే మనం ఉన్నటువంటి టైంలో, ప్రజెంట్, పాస్ట్, ప్రజెంట్
సర్వయుగములకు తర్వాత వచ్చేటువంటి ఫ్యూచర్ ఆర్ ఇటర్నిటీ కలుగునుగాక. సో దేవుడు ఒక్కడే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఎందుకంటే గాడ్ ఈజ్ టైమ్లెస్. దేవుడికి సమయం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని, కాలాన్ని కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. మనము కాలములు, సమయముల స్వాధీనంలో ఉంటాం, అవి మన స్వాధీనంలో లేవు. సో ఈరోజు నేను ఎంత గ్రేట్ స్టాల్ వాట్ అయినా కూడా ప్రపంచంలో ఐ క్యాన్ హోల్డ్ టైమ్, ఐ క్యాన్ స్టాప్ టైమ్, ఐ క్యాన్ హోల్డ్ టైమ్ అని చెప్పలేడు. అది ఓన్లీ గాడ్స్ ప్రెరోగేటివ్. అది దేవుడికి ఇవ్వబడినటువంటి, దేవుడికి ఉన్నటువంటి ఆధిక్యత. సో ఈ గొప్ప దేవుడిని సర్వయుగములు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఇటర్నిటీ 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 ఆయన్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, స్తోత్రిస్తూ ఉంటాం. అందుకనే గ్లోరియస్ బెనెడిక్షన్ అని నేను చెప్పాను. చివరి ఈ మాటతో నేను ముగిస్తాను. దానికి కూడా యూదా గట్టిగా గుండె చించుకొని గొంతార ఆమేన్ అని చెప్పాడు. ఎందుకంటే ఇక అన్నీ కూలిపోతాయి, అన్నీ నాశనం అయిపోతాయి. అబద్ధికులు, మతభ్రష్టులు అండ్ మోసాలు, దగాలు, వాక్య వక్రీకరణలు, వాక్యము నుండి వైదొలిగిపోవడం అన్నీ నిలిచిపోతాయి. ఇక దేవుడే సార్వభౌముడు, దేవుడి యొక్క చిత్తమే, దేవుడి యొక్క వాక్యమే, దేవుని యొక్క సంఘమే, దేవుని యొక్క ప్రజలే, దేవుడి యొక్క లోకమే నిత్యత్వం ఉంటుంది. అండ్ ఆయనకే మహిమ, ఆయనకే మహత్యము, ఆధిపత్యము, అధికారము యుగ యుగములు. కనుక ఆమేన్ అని చెప్పేశాడు. ఆయన భారం తొలగిపోయింది, బాధ్యత తీరిపోయింది, ఇక మిగిలిందంతా భాగ్యమే కనుక దేవుడికి స్తోత్రం చెప్పేశాడు. సో మనం కూడా ఆ ప్రకారము, ఆ ముందు చూపుతో దేవుణ్ణి మహిమపరిచేటువంటి ప్రజలముగా ఉంటే ఎంత బాగుంటుంది. మార్టిన్ లూథర్తోనే ముగిస్తాను. మార్టిన్ లూథర్కి కష్టకాలం వచ్చినప్పుడు, రోమన్ క్యాథలిక్ చర్చ్ అంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పోప్ ఆయన దగ్గరికి ఒక మనిషిని పంపించాడు, ఒక కార్డినల్ని పంపించాడు, ఒప్పించి లోపరుచుకొని తీసుకురమ్మని. బుద్ధి లేకుండా దారి తప్పాడు, వెనక్కి తీసుకుని రమ్మని. కానీ మార్టిన్ లూథర్ దగ్గరికి ఆ కార్డినల్ వచ్చి బంగారం ఎరచూపితే నేను అమ్మకానికి లేను అని చెప్పాడు. సో పోప్కి కార్డినల్ వెనక్కి రాశాడు, ద ఫూల్ డస్ నాట్ లవ్ గోల్డ్. ఈ మూర్ఖుడు బంగారాన్ని ప్రేమించట్లేదు. తర్వాత భయపెట్టాడు, అయినా లొంగట్లేదు. నువ్వు ఒక మామూలు జర్మనీ దేశానికి సంబంధించిన చిన్న రైతువి, ఒక మోస్తారు మనిషివి, అంత పెద్ద పోపుతో ఏం పెట్టుకుంటావు? ఆయన యొక్క చిటికెడు వేలుకు కూడా నువ్వు పనికిరావు, ఆయన చిటికెలు వేలు ముందు కూడా నీ జర్మనీ దేశం అంతటి బలం పనికిరాదు అని చెప్పినప్పుడు కూడా లూథర్ ఏం మాట్లాడలేదు. తర్వాత ఇంకో బెదిరింపునిచ్చాడు, ఓ నీ వైపు ఈ రాజులు, ఈ యువరాజులు, ఈ మిగతా దేశస్తులందరూ వచ్చి పోరాడతారని అనుకుంటున్నావేమో, ఎవరు కూడా పోపు ఎదుట, ఆయన అధికారం శక్తి ఎదుట నిలబడలేరు. నీకు సత్యం చెప్తాను, వీళ్ళందరి చేతులు నిన్ను రక్షిస్తాయి అనుకుంటున్నాయా? నీవొక పురుగువు, నిన్ను ఎవ్వరు రక్షించలేరు అని చెప్పినప్పుడు లూథర్ అన్నాడు, ఎవరు రక్షించాల్సిన అవసరం లేదు నాకు అన్నాడు. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా, ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు తెలుసా అని కార్డినల్ అన్నప్పుడు లూథర్ చెప్పాడు, నేను ఎప్పుడు ఎక్కడుంటానో అక్కడే ఉన్నాను. ఎక్కడున్నావని కార్డినల్కి దిక్కుతోచక అడిగినప్పుడు, నా నిత్యమైనటువంటి దేవుని యొక్క శక్తివంతమైనటువంటి చేతుల్లో ఉన్నాను, నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నాడు. లూథర్ని ఎవడు ఏం చేయలేకపోయాడు. రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యం కుప్పకూలింది. లూథర్ ద్వారా ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ మూమెంట్ వచ్చి 500 ఏళ్ళు గడిచిపోయింది, చెక్కు చెదరకుండా ముందుకు సాగుతుంది. సో ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో మరలా నిరూపించుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అంతము లేని కాలం ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం. సో యూదా రాసిన పత్రికను మనము ముగించుకోవడానికి ప్రభు చూపిన అపారమైన కృపను బట్టి ప్రప్రథమంగా ఆయన కృతజ్ఞతలు. ప్రార్థించిన మీ కొరకు అండ్ దీన్ని ఫాలో అయిన మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు దీని దీవెన మీకు ఇవ్వాలని. అండ్ మరలా ప్రభు సమయంలో మరొక ఆయన ఇచ్చినటువంటి ఇంకొక అసైన్మెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రభు పట్ల నమ్మకంగా, తొట్టిల్లకుండా ఆయన ఎదుట మహిమలో నిలువబెట్టబడు స్థితిలో కాపాడుతూ నడిపించునుగాక. అండ్ మీరు కూడా సర్వదా దేవాది దేవుణ్ణి ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, సేవిస్తూ, ప్రేమిస్తూ, సాక్ష్యమిస్తూ కొనసాగుదురుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మా దేవా, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. సత్యస్వరూపుడవు, సామర్థ్యము కలిగిన దేవుడవు, అద్వితీయుడవు, నీకే కృతజ్ఞతలు. నీ ప్రేమను బట్టి, క్రీస్తు యేసు కృపను బట్టి, పరిశుద్ధాత్మ పరిచర్యను బట్టి, వాక్యపు జ్ఞానమును బట్టి, సంఘము సహవాసమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి మోసము నుండి, మాలిన్యము నుండి అండ్ మరణము నుండి నీ ప్రజలని రక్షించి నిత్యత్వములో నిలబెట్టు వాడవు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు. మా ప్రియులందరినీ దీవించండి. ఈ యొక్క యూదా రాసిన పత్రిక బైబిల్ స్టడీ 10 లెసన్స్ ఇంకా అనేకులకు చేరునట్లు, వారు కూడా మేలు పొందినట్లు చేసి మహిమ పొందండి. మరొక అసైన్మెంట్తో మేము కలుసుకోవడానికి మాకు సహాయం చేయండి.
టెక్నాలజీని బట్టి మరి ఈ యొక్క రికార్డింగ్, ఎడిటింగ్ అండ్ బ్రాడ్కాస్టింగ్ విషయంలో మీ కుమారుడు రక్షణ చేసిన ఈ యొక్క పరిచర్య అంతటిని కూడా దీవించండి. ఇంకా అనేకులకు మేలు చేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం, శక్తిగల సహవాసం ఆయన సంఘానికి, శిష్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ మీరు ఈ యొక్క 10 లెసన్స్ని మిస్ అవ్వకుండా ఫాలో అయి మేలు పొందిన వారైతే తప్పకుండా దీన్ని ఇతరులకు షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సో మేము ఏ వీడియో, వాక్యానికి సంబంధించి, దేవుడికి సంబంధించి, ఆత్మీయతకు సంబంధించి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. మీకు ఆ యొక్క సమయంలో ఎప్పుడు ఫ్రీ అవుతారో అప్పుడు దాన్ని తప్పకుండా చూడండి, మేలు పొందండి, ఇతరులను కూడా ప్రేరేపించండి. ఎందుకంటే మనకు ఉన్న ఉద్దేశం ఒకటే, మన అద్వితీయ దేవుణ్ణి మహిమపరచుట, ఆయన మహత్యమును, ఆయన అధికారమును, ఆధిపత్యమును మన మీద కలిగి జీవిస్తూ ఇతరులకు దీవెనకరంగా ఉండుట. గాడ్ బ్లెస్. ఆమెన్.